హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్, హోమ్ మేడ్ సిరమ్, హోమ్ మేడ్ షాంపూ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో చాలా బాగుంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులో కొన్ని లవంగాలు వేసుకోవాలి. కొన్ని అంటే ఒక గుప్పెడు, అంటే ఒక 15-20 వరకు లవంగాలు ఉంటాయి. ఆ లవంగాలు అందులో వేసుకోవాలి, ఆ వాటర్లో వేసుకోవాలి. ఈ హెయిర్ సిరమ్ హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ రావడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ స్మూత్గా షైనీగా ఉంటుంది. ఇప్పుడు ఈ లవంగం వాటర్ మరుగుతున్నాయి కదా, ఇందులో ఆరెంజ్ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ ఆరెంజ్ తొక్కలు హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. హెయిర్ స్మూత్గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ లవంగాలు, ఈ ఆరెంజ్ ముక్కలను ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. బాగా మరగాలి. అలా మరిగినప్పుడే అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆ వాటర్లో కలుస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో స్టెయినర్ పెట్టి ఈ వాటర్ని వడకట్టుకోవాలి. వడకట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ని తీసుకొని ఇందులో పిండుకోవాలి. లెమన్ వేసుకోవడం వల్ల మన హెయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్స్ అనేవి తొలగిపోతాయి. దురద లాంటివి కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ హెయిర్ సిరమ్ హెయిర్కి మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. వైట్ హెయిర్ కూడా తగ్గుతుంది. హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. ఈ లవంగం వాటర్ చల్లారిపోయినాయి కదా, ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన హెయిర్కి స్ప్రే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్కి స్ప్రే చేసుకోవాలి. కొంచెం కొంచెంగా రూట్స్కి మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ఇప్పుడు హోమ్ మేడ్ షాంపూ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. అందులో 2 బిర్యానీ ఆకులను 4 ముక్కలుగా చేసి అందులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా హెయిర్ స్మూత్గా షైనీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. టీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగే మరిగించుకోవాలి. సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. వడగట్టుకొని ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో షాంపూ కలుపుకోవాలి. మీకు ఇష్టమైన షాంపూ, ఏ షాంపూ అయినా పర్వాలేదు. నేనైతే కార్తిక షాంపూని యూజ్ చేస్తున్నాను. ఒక షాంపూని తీసుకొని కట్ చేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను. ఇందులో వేసుకొని ఒక స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి. నురుగులు వచ్చేంతసేపు కలుపుకోవాలి. ఈ టీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన హెయిర్ని రిపేర్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్కి మంచి కలర్ వచ్చేలాగా చేస్తుంది. వైట్ హెయిర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల హెయిర్ స్మూత్ అవుతుంది. హెయిర్ సిరమ్ పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత ఈ షాంపూతో హెయిర్ బాత్ చేసుకోవాలి. అప్పుడు హెయిర్ సిల్కీగా, స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు హోమ్ మేడ్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కలోంజీ సీడ్స్ వేసుకోవాలి కొన్ని.
కొన్ని అంటే ఒక హాఫ్ కప్పు కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. తర్వాత అందులో ఇంకొక హాఫ్ కప్పు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని రెండిటిని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సీడ్స్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవడానికి ఆముదం నూనె తీసుకున్నాను, కొబ్బరి నూనె, కలోంజీ సీడ్స్, మెంతులు మనం డ్రై రోస్ట్ చేసుకున్నవి. తరువాత ఇందులోకి ఆనియన్స్, తులసి ఆకులు, కరివేపాకు, మందార ఆకులు, మందార పువ్వులు, ఆనియన్ పొట్టు, అలోవెరా, భృంగరాజ ఆకులు, గోరింటాకు ఇవి తీసుకున్నాను. కావాలంటే ఇంకా కొన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న కలోంజీ మెంతులను ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం రెడీ చేసుకున్న మందార ఆకులు, పువ్వులు, అలోవెరా వీటన్నింటినీ మిక్సీ పట్టుకొని మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. తర్వాత ఆముదం నూనె వేసుకుంటున్నాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, కలోంజీ సీడ్స్ని ఇందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులు, అలోవెరా జెల్ని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం కూడా ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ ఆయిల్లో వేసుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంతసేపు మరిగించుకోవాలి. ఈ ఆయిల్లో అన్నీ మనం హెయిర్కి యూజ్ అయ్యే వస్తువులు వేసుకున్నాం కదా. మందార ఆకులు, మందార పువ్వులు హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి. జుట్టు దృఢంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది కదా. మెంతులు కూడా హెయిర్ గ్రోత్ని, హెయిర్ షైనింగ్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. అలోవెరా, కరివేపాకు కూడా హెయిర్ రీగ్రోత్కి హెల్ప్ చేస్తాయి. కలోంజీ సీడ్స్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉన్న ఆకులన్నీ హెయిర్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, రీగ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ ఆయిల్ని వడకట్టుకోవాలి. వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వడకట్టుకునేటప్పుడు స్పూన్ సహాయంతో ఇలా ఒత్తుకుంటూ వడకట్టుకొని ఆయిల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ యూస్ చేసిన తర్వాత 3 days నుండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం మీరు ఖచ్చితంగా చూస్తారు. 100% వర్కౌట్ అవుతుందండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది. వైట్ హెయిర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. హెయిర్ రీగ్రోత్ అవుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. హెయిర్ స్మూత్గా, సిల్కీగా తయారవుతుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.